చాలా బాగుంది. లడ్డు గారి క్యారెక్టర్ అయితే చాలా నచ్చేది. పెళ్లి మీరు మూవీ చూడండి, చాలా ఎంజాయ్ చేసాము. మస్తు వాచ్ మూవీ, అందరూ చూడండి. మాకు లడ్డు క్యారెక్టర్ చాలా నచ్చింది. మ్యాట్ 2 బాగుంది. లడ్డు గారు నా బాబాయ్ అన్నమాట రియల్ లైఫ్ లో. సో చూసాను నేను అలా బాగుంది. సినిమా బాగుంది అలా. మ్యాట్ సినిమా ఎప్పుడో చూసినా. మ్యాట్ అంటే మ్యాడేనా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మ్యాట్ సినిమా ఎప్పుడో చూసినా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మ్యాట్ స్క్వేర్. బాగుందన్న సినిమా, బాగుంది, కామెడీ ఉంది. దీంట్లో మ్యూజిక్ కావచ్చు, తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు సార్. నా గుండె మీద ఒట్టు, మ్యాట్ సినిమా సూపర్ హిట్. చూడొచ్చు అన్న, ఒక కామెడీ జానర్ ఇది. లడ్డు ఎంట్రీ బాగుంటుంది నా. లడ్డు అన్న నీకు పెద్ద అన్న, నీ ఫ్యాన్ అన్న. నేను లడ్డు అన్న చింపేసినవనా అంతా. ఇలా లడ్డు అన్న ఇట్లా తిప్పుతా ఉంటాడు స్టోరీ. లడ్డు అన్న తిప్పుతాడు, ఇట్లా స్టోరీ ఇట్లా తిప్పుతా ఉంటాడు. బాగుంది సినిమా అయితే, బాగుంది అన్న. అంటే మ్యాడ్ 1 ఒక ఎత్తు ఉంటే మ్యాడ్ 2 ఒక ఎత్తు అన్న. అంటే దాని కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం డిఫరెంట్. అలా ట్రాక్ ఎలా వెళ్ళిపోయిందన్న అంటే చూడొచ్చు మనం. ఫ్యామిలీ డ్రామా, కామెడీ జోనర్ అన్న. సూపర్ ఉంది, బాగుందన్న. అనుదీప్ అన్న సూపర్ బాగా చేసావు. అందరు చాలా బాగా చేశారన్న. ఇట్లా చాలా బాగుందన్న. స్క్వేర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే కామెడీ అంటే డబుల్ కావచ్చు, జబర్దస్త్ కామెడీ కావచ్చు, ఏదైనా కామెడీ అలా కొన్ని సినిమాలో జరుగుతుంది. బట్ ఈ సినిమాకి వచ్చేది ఒక రియల్ కామెడీ. ఒక మనిషి కామెడియన్స్ లేకుండా ఒక రియల్ గా రాసి కామెడీని పండిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా అయితే మాత్రం. బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ఇంకా ఎటువంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ కామెడీ 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 అన్నమాట. ఎటువంటి వంగర కామెడీ లేకుండా, డబులింగ్ డైలాగులు లేకుండా చాలా నీట్ గా చాలా కామెడీని జనరేట్ చేశారు. ఇంకా ఓవరాల్ గా డీడీ క్యారెక్టర్ కావచ్చు, అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఎన్టీఆర్ గారు, బామ్మద్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఒక మాస్ హీరోగా నిజంగా ఆయనకి మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే ఉంటుంది. మ్యాట్ స్క్వేర్ అన్న, మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు చూసాను. నాకైతే మనం చాలా సినిమాలు చూస్తాం అన్న. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 చాలా బాగుంది. కొత్తగా ఎంటర్టైన్మెంట్ కావచ్చు అన్న. సినిమాలు నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. మెయిన్ గా మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎన్నో అంటే మీరు మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 స్టోరీ లైన్ సింపుల్ గా రాసి ఒక యూత్ఫుల్ అంటే మనం సినిమాకి వస్తే సాంగ్స్, డాన్స్ ఇవే కావాలిగా. దీంట్లో మాత్రం పవర్ ప్యాక్ ఆల్ మూవీ దీంట్లో మిక్స్ అయి ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. అండ్ కొత్తగా అంటే ఎన్నో సినిమాలు చూస్తాను, బోరింగ్ ట్విస్టులు ఏమేమి పెడతారు. దీంట్లో సింపుల్ గా ఫ్రెండ్షిప్ గురించి ఎలా ఉంటో చాలా చక్కగా చూపించారు. సాంగ్స్ అయినా, డాన్స్ అయినా, ప్రతి ఒక్కటి సాంగ్స్ కి ఫన్ కామెడీ ప్రతి ఒక్కటి సినిమాలు ఉందన్న. నాకైతే చాలా బాగా వచ్చింది. మ్యాడ్ మ్యాక్స్ ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే 1 కన్నా 2 బాగుందన్న. ఇంకా 1 కన్నా 1 కాలేజీలో ఉంటుంది, 2 మాత్రం గోవా అండ్ లడ్డన్న పెళ్లి. అంటే చాలా సింపుల్ గా తీసిన సినిమా, చాలా బాగా నచ్చిందన్న. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తాం. సరదాగా వచ్చామా, నవ్వుకుంటామా, వెళ్ళిపోయామా అని అమ్మాయి మెంటాలిటీతో వస్తే చాలా హ్యాపీ. నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్. ఆల్రెడీ స్టోరీ లేదని చెప్పారు, దట్స్ ఫైన్. బట్ ఒక సినిమా ఆడియన్ పంచులు ఉంటే సినిమా నచ్చేస్తుందా అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎలాగో హీరో లేడు, హీరోయిన్ లేదు, బట్ కనీసం అట్లీస్ట్ కనెక్టివిటీ ఉండాలి కదా, ఎమోషన్ అయినా ఉండాలి కదా, స్టోరీ కూడా ఏదో. మ్యాడ్ మ్యాక్స్ ఐమాక్స్ మ్యాడ్ మ్యాక్స్ ప్రసాద్ ఐమాక్స్ బాగుంది. అంతకు మించి మ్యాడ్ మ్యాక్స్ బాగున్నది. మ్యాడ్ తోటి మ్యాడ్ మ్యాక్స్ కు కంపారిజన్ చేస్తున్నారే కాక, వద్దు కాక. సినిమాకి వచ్చినామా, చూసినామా, ఎంజాయ్ చేసినామా, ఇంటికి వెళ్ళి ఇంకో బీరు తాగి పన్నమా అన్నట్టు. అట్లా బీరు తాగాలంటే, తాగకుండా ఎంజాయ్ చేయాలంటే మ్యాడ్ మ్యాక్స్ చూడండి. ఐమాక్స్కి వచ్చేసి అఫ్ కోర్స్ దగ్గర లేదు కాబట్టి దూరాల మీకు దగ్గర ఏ థియేటర్ ఆ థియేటర్ చూడండి, మస్తు అనిపించేస్తుంది. మ్యాడ్ మ్యాక్స్ లో నాకు హైలైట్ ఏంటంటే లడ్డుగాడి పెళ్లి. ఆ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే మన డైరెక్టర్ అనుదీప్. ఏం కాక మాట్లాడవు, ప్రెస్ మీట్లలో నవ్విచ్చేస్తావు మాట్లాడకుండా. దీంట్లో మాత్రం ఏకంగా బోర్నే వేసుకొని వచ్చినావు. అమ్మాయిలా అంటే అమ్ము అన్నట్టు, కానీ ఇలా అమ్మాయిలు వేసుకొని వచ్చిండు ఏకంగా. మళ్ళా మంచి బ్యూటీని ప్రియాంక జవల్కర్ని వేసుకొని వచ్చిండు. మా జుమ్ము అనిపించింది అనుకోరాదు, ఏం బేటా అని చెప్పేసి మస్తు అనిపించింది మనోడిది అనుదీప్ది. నెక్స్ట్ అనుదీప్ మళ్ళీ దానికి ఒక బీజేం మనోడికి అనుదీప్ అని అంటుండు. ఒక ట్రైలర్లో కొన్ని చూసినాం బాయ్ అని, ఓకే బాయ్ అని మస్తు అనిపించేస్తాయి. అవి కూడా ట్రైలర్ చూపించినాయి మనకు థియేటర్లో ఊపు రాదు కదా, కానీ ఇలా ట్రైలర్లో చూసిన ప్రతి డైలాగ్ థియేటర్లో చూస్తే ఊపు వచ్చేస్తుంది, మస్తు అనిపించేస్తుంది. ఒకటి చిన్నాన్న పెద్ద నాన్న ఇది తప్ప సినిమా మొత్తం టోటల్ ఫుల్లీ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయ్యా మస్తు అనిపించేస్తుంది. సూపర్గా ఉంది. లడ్డుగాడి పెళ్లి చూడాలనుకుంటే
ఐమాక్స్ రండి, థియేటర్ లో చూడండి, మ్యాడ్ మ్యాక్స్ చూడండి, రచ్చరచ్చ చేసిండు. అలాగే సునీల్ అన్న క్యారెక్టర్ అయితే పుష్ప తర్వాత ఆయన విలన్ క్యారెక్టర్ వేసిన, కామెడీ క్యారెక్టర్ వేసిన, లుక్ టోటల్ గా చేంజ్ చేసుకొని పద్ధతి వెళ్తున్నాడు, మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. అలాగే కోర్టు సినిమా తర్వాత కోర్టులో ఎంత మంచి పాత్ర, చిన్న డైలాగులతో కూల్ గా ఉండి భయపడుతూ ఎంత బాగా యాక్ట్ చేశాడు సుబ్బలేఖ సుధాకర్ గారు. దీంట్లో మాత్రం గోవాకి వెళ్ళి పోరుతో ఎంజాయ్ చేస్తున్నాడు. ముసలోడే అనుకున్నాం కానీ ప్రతి ఒక్కరు మహానుభావులే కాక ఒక్కళ్ళని తగ్గించలేదు. ఆర్టిస్టులు అనుకుంటాం, వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటాం కానీ డైరెక్టర్లు ఏం చెప్తే అది చేస్తారు. సావమంటే చేస్తారు, బతికినట్టు నటిస్తారు, జీవాలంటే జీవోత్సవం లాగా నటిస్తారు. నిజంగా ఆర్టిస్టులు తిట్టేటోడు మాత్రం పాపిస్టే అని చెప్తాను ఖచ్చితంగా. ఇక సినిమాకి హైలైట్స్ బీమ్స్, తమన్ మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీమ్స్ పాటలు అండ్ అనుదీప్ గారి క్యారెక్టర్ లడ్డు, టోటల్ లడ్డుగాడు పెట్టిండే పెద్ద లడ్డు. నాకైతే మస్తు అనిపించింది. ముగ్గురు క్యారెక్టర్లు మస్తు ఉన్నాయి, కిరాకుంటాయి. ప్రతి సాంగ్ బాగుంది. స్వాతిరెడ్డి సాంగ్ అయితే ఒక్కొక్కటి లేచి ఎగిరి గంతులేస్తాడు. వండర్ఫుల్ మూవీ. 3.5 ఇచ్చుకోవచ్చు. లడ్డుగాడి పెళ్లి కాలే, పార్ట్ 3 చెయ్యండి రా నాయన. ఆడి పెళ్లి కాలే, నాకు కూడా పెళ్లి కాలే. పార్ట్ 3 వరకు చేస్తే నేను కూడా పెళ్లి చేసుకుంటా. అప్పటి వరకు పైన బొత్తు లేదు, కింద గుట్ట, పైన బట్ట, కింద బట్ట, కింద పొట్ట అంటున్నారు. అయితే నీ పోరు దొరకదా? ఎంజాయ్ చేసే మూడుంటే ఏ పోయిన దొరుకుతుంది కాక, మంచి మనసు ఉంటే ఏ పోయిన దొరుకుతుంది కాక. ఖచ్చితంగా గోవా పోయిర్రు. నెక్స్ట్ పార్ట్ 3లో లడ్డుగాడి పెళ్లి కావాలని కోరుకుంటున్నా, కావాలని కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. అయితే అనుదీప్ క్యారెక్టర్ మళ్ళీ పార్ట్ 3లో పెట్టాలి. మళ్ళీ ఏం చేస్తారో చూడాలి. అమాయకుడు కాదు, అమ్మాయిని తీసుకొని వచ్చిండు, పోటీని తీసుకొని వచ్చిండు. అమాయకుడు కాదు. వండర్ఫుల్ మూవీ. 3.5 ఇస్తా. ఖతర్నాక్ ఉంది. మ్యాడ్ మ్యాక్స్.